రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు నూతన కలెక్టర్ ముజామిల్ అవగాహన కల్పించారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ప్రజలకు, అధికారులకు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. కీలక శాఖలో ఉన్న జిల్లాలో పనిచేయబోతున్నానని, ఖమ్మం జిల్లా అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. జిల్లా కలెక్టర్గా సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందంటున్న ముజామిల్ ఖాన్తో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఇప్పటికేదైతే ఎన్నికల అనంతరం అన్ని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గౌతమ్ గారు రిలీవ్ అయిన తర్వాత, అంటే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఖమ్మం జిల్లాకి నూతన కలెక్టర్గా ముజామిల్ ఖాన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. ఖమ్మం జిల్లా కలెక్టర్గా సార్ బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అనేక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అట్లాగే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కత్తి మీద సాములక ఈ యొక్క పరిపాలన సంబంధించినటువంటి చూడాల్సిన బాధ్యత నూతన కలెక్టర్గా చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఉన్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే రాజకీయ అంశాలు, ఇంకా పరిపాలన సంబంధించినటువంటి అనేక అంశాలని సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా నూతన కలెక్టర్గా మీరు ఖమ్మం జిల్లాకి రావడం 99 ప్రేక్షకులకి మీరు శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. చాలా అదృష్టవంతనని నేను అనుకుంటున్నాను. ఇంత ముందున్న జిల్లా, ఇంత హిస్టరీ ఉన్న జిల్లాకి పోస్టింగ్ తీసుకోవడం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇది గర్వకారణం. సో ఈ జిల్లాలో అదే కాకుండా మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులైన మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, గవర్నమెంట్ రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈ జిల్లా నుంచే వస్తారు. సో ఇది చాలా మంచి అదృష్టం లాగా, చాలా మంచి అవకాశం లాగా నేను దీన్ని భావిస్తున్నాను. ఇప్పుడు పని గురించి మాట్లాడితే అండి, మీరు ముందుగానే మన అందరికీ తెలిసినట్టు ఖమ్మం జిల్లాలో అధికార యంత్రాంగం అయినా, ప్రజాప్రతినిధులైనా, ప్రజలైనా, ప్రెస్ అయినా అందరూ సమన్వయం చేసుకుంటూ ముందు నుంచే ఈ జిల్లాని ముందు పెట్టారు. కానీ ఒక కొత్త అధికారికి ప్రత్యేకంగా ఒక బాధ్యత ఉంటుంది, ముందున్న వ్యవస్థను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలనేది. సో అదే ఆలోచన ప్రకారం ఉదాహరణకి మేము రెవెన్యూ వ్యవస్థలో ఈ ధరణి సమస్యల గురించి కూడా మేము తొందరలో ఒక కార్యక్రమం పెట్టుకుంటూ ఒక హెల్ప్ డెస్క్ అనేది లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ అంటే ప్రజలు ధరణిలో అప్లై చేసే ముందే గైడెన్స్ తీసుకోవడానికి ఒక ప్రక్రియను పెట్టుకోబోతున్నాం. వాళ్ళు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని కూడా వాళ్ళ కారణాలతో సహా చెప్పి మళ్ళీ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా పాస్ అయ్యేలాగా, అంటే వాళ్ళ అవస్థని దూరం పెట్టడానికి సులభంగా ఇంట్లో కూర్చునే ధరణిలో వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా మేము ఒక ప్రక్రియను పెట్టుకోబోతున్నాం. అట్లాగే ప్రధానంగా ధరణిలో వస్తున్నటువంటి రైతులు, ప్రజెంట్ వ్యవసాయ సీజన్ అయింది కాబట్టి ధరణిలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. రైతులకి ఎలాంటి సూచన చేయబోతున్నారు? రైతులకి ముందుగా వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు ఇటువటు నమ్మకుండా ఖచ్చితంగా మా హెల్ప్ డెస్క్కే రమ్మని నేను ముందు చెప్తున్నాను. ఎందుకంటే మీ సేవలో పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. తప్పు చేసి అప్లై చేసిన తర్వాత మళ్ళీ అవస్థ పడతారు. అది పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు రిటర్న్ అవ్వాలి. ఇవన్నీ కాకుండా మా దగ్గరికి వచ్చి మా రెవెన్యూ సంస్థ గైడెన్స్ తీసుకొని అప్లికేషన్ అప్పుడే అప్లై చేసుకుంటే కొన్ని తప్పులు తక్కువ అవుతాయి. రెండోది, రైతులందరికీ కొన్ని ఇతర సమస్యలు కూడా, అంటే సర్వే లాంటి ఇష్యూలు ఉన్నాయి, లేకపోతే కొన్ని మిస్సింగ్ ఎక్స్టెంట్లు ఉన్నాయి. వీటికి కూడా పరిష్కారం చేయడానికి ధరణిలో ఎప్పుడో మనకి మాడ్యూల్ వచ్చింది, కానీ రైతులకు పూర్తిగా అవగాహన లేదు. సో మేము కూడా మా తహసీల్దారులకు చెప్పి రైతులకి మాటను అందించబోతున్నాం పరిష్కారం. అట్లాగే ప్రధానంగా రైతుల వ్యవసాయ సీజన్లో ఇప్పటికే కల్తీ విత్తనాలు సమస్య ఒకటి ఉన్నది. చాలా చోట్ల అంతకుముందు కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు, వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాల మీద మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మొదటిగా అధికారులు ముందు కలెక్టర్ గారు కూడా చాలా తనిఖీలు చేసే అలవాటు ఉంది. ఆ తనిఖీలు అయితే మేము ముందు పెడుతూనే పోతామంటే వివిధ స్థాయిల్లో మా తహసీల్దార్ నుంచి తీసుకొని కలెక్టర్ వరకు తనిఖీలు అనేవి మేము చేసి పెడతాము. పోలీస్తో కూడా మేము జాయింట్ టీంలు వేసుకొని మండల్ టీమ్స్ని క్రియేట్ చేసుకొని ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ పోతున్నాం. రైతులందరికీ, రైతు మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి. మొదటిది, కొనేది ఖచ్చితంగా లైసెన్స్ డీలర్ నుంచే కొనాలి. ఆ లైసెన్స్ డీలర్ నుంచే విత్తనాలు కొనాలని నా విజ్ఞప్తి. రెండోది, కొనేటప్పుడు బ్యాగ్స్ పైన ఉన్న లేబుల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇది కూడా మీకు అవగాహన సదస్సులాగా రైతు వేదికల నుంచి మా విస్తీర్ణ అధికారులు అందరూ వచ్చి అందించడం జరుగుతుంది. కొనేది ఎక్కడ, ఎటువంటి బస్తా కొంటున్నాం అనేది జాగ్రత్త పడాలి. కొనుగోలు అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రిసీట్, ఆ ఎంటీ అయిన బస్తా మీ దగ్గర పెట్టండి. ఇది ఖచ్చితంగా మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుందండి. ఒక్క కల్తీ విత్తనం కేసు కూడా మన జిల్లాలో వస్తే ఆ బ్యాగ్ రిసీట్ మీ దగ్గర ఉంటే ట్రేస్ చేసి ఖచ్చితంగా డబ్బులు వాపసు తీసుకోవడం ఒకటే కాదు, కఠినంగా వాళ్ళకి పోలీస్ వైపు నుంచి కూడా శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ఆ సిస్టమ్ కూడా మా ఆశాల నుంచి తీసుకొని మా డిఎంహెచ్ఓ గారి వరకు అందరూ ఫీల్డ్లో ఈ ప్రక్రియని నడిపించడానికి తయారుగా ఉన్నారండి.
జిల్లా ప్రజలకి ఖచ్చితంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రధానంగా వ్యవసాయం మీద దృష్టి సారించాము. జిల్లా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తాము. ఎవరైనా నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఎక్కడ కల్తీ విత్తనాలు అట్లాంటి రైతులకి లేకుండా చూస్తామని చెప్పేసి నూతన జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ఇవి బులెటిన్ అప్డేట్స్.